చిన్నప్పుడే నాన్న బాగా తాగేసి వచ్చి కొట్టి, అమ్మని కొట్టి తిట్టి, చెల్లెల్ని అక్కను కొట్టి తిట్టి, వీడిని కొట్టి తిట్టి, లేదా ఆ అమ్మాయిని కొట్టి తిట్టే వాళ్ళ మైండ్ లో అదే ఇన్బిల్ట్ అయి ఉంటుంది. వాడు ఏమనుకుంటాడు, అబ్బాయి అయితే ఒక పెద్దయినాక మా అమ్మని మా నాన్న ఎలా కొట్టాడో నేను నా పెళ్ళాన్ని అలా కొట్టచ్చు అనుకుంటాడు. లేదు, ఈ అమ్మాయి ఏమనుకుంటది, ఓకే మా నాన్న మా అమ్మని కొట్టినా మా అమ్మ కామ్గా ఉంది, రేపు నా మొగుడు నన్ను కొట్టినా నేను కామ్గా ఉండొచ్చు. ఇలా తయారైపోతాయమ్మా వాళ్ళ మైండ్. అలాగే ఒకడున్నాడు, వాడు వాళ్ళ అమ్మని హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని తలతో రాయేసి తల పగలగొట్టాడు అనుకో, వీడు చూసిన వాడి మైండ్ లో ఓకే తల పగలగొట్టడం అనేది ఇట్స్ నాట్ క్రైమ్, బికాస్ ఆ ఫాదర్ ని మీద అమ్మ కంప్లైంట్ ఇవ్వదు, మదర్ కంప్లైంట్ ఇవ్వదు కదా ఫాదర్ మీద. అవును మేడం. ఇవ్వకపోతే తెల్ల నుంచి మళ్ళీ వాళ్ళు కలిసి అదే ఇంట్లో ఉంటారు, తల పగలగొట్టినా కూడా అదే ఇంట్లో కలిసే ఉంటారు కదా. వాడు ఏమని ఫీల్ అవుతాడు, ఆ పిల్లడు ఏమని ఫీల్ అవుతాడు, ఓహో ఎవరు తల పగలగొట్టినా మళ్ళీ తెల్లారి మనం కలిసి మామూలుగా ఉండొచ్చు. మనం అదే నేర్పిస్తున్నాం అక్కడ పిల్లలకి, అవునా? కాబట్టి మనము మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అమ్మా, మన పిల్లలు పెరిగే వాతావరణంలోనే వాడు క్రిమినల్ అవుతాడా, లేదు వాడు చాలా మంచివాడు అవుతాడా, లేదు వాడు ఎడ్యుకేటెడ్ గా మంచిగా ఒక సొసైటీకి యూజ్ అయ్యేవాడుగా ఉంటాడా. ఆర్మీలో నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు ఆర్మీలోకి వెళ్తారు, డాక్టర్స్ ఇళ్లలో ఎక్కువ మంది పిల్లలు డాక్టర్సే అవుతారు. ఇప్పుడు మా ప్రొఫెషన్ లో చూడు, లాయర్ల పిల్లలు లాయర్లే అవుతారు.